ఎవరైనా చనిపోయినా అతనికి ఒక్క కాల్ చేస్తే వచ్చి ఆ ఒక కుటుంబాన్ని ఆదుకొని మనకు తనతో అయినంత సాయం చేసిండు తప్ప ఇదివరకు వేరే అటువంటి ఒక నాయకులు మనకు అలాంటి కష్టాలలో వచ్చిన వాళ్ళు అయితే లేరు. కాబట్టి అతన్ని గౌరవించి మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. ఇప్పుడు దీంట్లో పెట్టిరు అందరికంటే ముఖ్యం ఈ మంది కాదు, ఇంతకంటే ఎక్కువ మంది వచ్చేవాళ్ళే. మాకు పెట్టింది బియ్యం ఒక దళిత బంధు అని గోడ పెట్టిండు ముంగడ. ఇది ఇటువంటి గోడ పెట్టిండంటే 3 నెలల కాంచేడి 3 నెలల నుండి రాయసం ఇగో మీకు దళిత బంధు వస్తుంది 10 లక్షల రూపాయలు. వాళ్ళు ఇట్ట మాట్లాడుతున్నారు అంటే జోలు ఉన్నట్టే. మరి ఎవరన్నా అంటే వస్తాయి. అట్లా అని లాస్ట్కు ఎలక్షన్ ముందు మీకు ఖచ్చితంగా ఈ దళిత బంధు 10 లక్షలది మీకు ఇచ్చి 5 ఆప్షన్లు పెట్టిరు. ఎన్నో పెట్టిరు కానీ 5 ఆప్షన్లు కోరుకోమన్నారు. కారే కోరుకో, లారే కోరుకో, ట్రాక్టరే కోరుకో, టాటా ఏసీ పెట్టుకొని ఇలాంటి చాలా వరకు కోరుకోమంటే కోరుకున్నాం. ఎలక్షన్ ముందు ఇస్తానన్న వ్యక్తి ఎలక్షన్ ఇంకా 3 రోజులు ఉన్నాయి, ఆ దళిత బంధు పేరుకుంటే భయం మాత్రం పెడుతున్నారు కానీ ఆ బంధు ఇచ్చేది నమ్మకం అనిపించలేదు. వాళ్ళు ఎట్లా భయం పెడుతున్నారు అంటే ఇగో నువ్వు అక్కడ బొడ్డు ఎత్తుతావు కదా, ఆడ లైట్ మండుతుంది, ఆ లైట్ మండుతో మాకు ఏర్పడుతుంది అంటే మరి అటువంటి ఒక్క ఎలక్షన్లో ఏర్పడుతుంటామో సాటుకు ఎందుకు పెట్టాడే? బజార్లో పెడితే సరిపోదా? బజార్లో పెడితే సరిపోదా? ఏర్పడేదేనా? ఇక బజార్లో పెడితే అందరూ ఒత్తుకుంటారు కదా, తెలుస్తుంది కదా. అది సాటుకు ఎందుకు పెట్టిందంటే ఒకళ్ళు తెలియకుండానే. మీ అందరికీ నేను అంటున్నా, అది ప్రపంచంలో ఎక్కడ లేదు. లేనిపోని మాటలు చెప్పి భయపెట్టడం తప్ప వాస్తవానికైతే అట్లా ఉండదు. మనం ఓటు వేసింది కేవలం ఓట్లనే పడుతుంది కానీ మనం ఎవరికి వేసింది అన్నది అది తెలియదు. ఇంకా ఇప్పుడు సార్ నీకు ఇంత పరిశాన్ చేసి పాపం ఒక్కడికి ఇంత బాధపడుతుంటే మన హరీష్ రావు అన్న ఆయన అయితే అన్నాడు చూడలే, మేము కలవాలంటే నెల రోజుల అపాయింట్మెంట్ ఇస్తాడో ఇయ్యాడు. అలాంటి సారు మా పల్లెలకు వచ్చి తిరుగుతుంటే అరే ఇప్పుడు రాని వ్యక్తి వచ్చి తిరుగుతుంటే మాకు అనిపిస్తుంది కదా. మరి నిజంగా మేము ఒకసారి మరి ఎలక్షన్ లేకపోతే కలవడు. ఎందుకంటే ఒక్క వ్యక్తి మీద ఎక్కడ నిజామాబాదు, ఆదిలాబాదు, ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చి తనని ఓడగొట్టాడే అన్న ఉద్దేశంతో వాళ్ళు నడుస్తారు. మరి ఒక్కని గురించి ఒక్కడే కలబడాడే కానీ అమ్మ ఒక్క వ్యక్తితోని 100 మంది కలబెడితే ఎట్లుంటుంది? ధర్మమేనది? అది ఎంతవరకు ధర్మం? అది ఎప్పుడైనా కానీ ధర్మమే గెలుస్తుంది. పాండవులు కౌరవుల యుద్ధం సుధా మనం చూసినాం, చదివినాం. వాళ్ళు లక్షల మంది అయినా పాండవులు తక్కువ మంది అయినా కానీ చివరికి మాత్రం గెలిచింది ధర్మమే. ధర్మమే ఎప్పటికైనా గెలుతుంది. కాబట్టి ఇంకోటి దళిత బంధు పెట్టి ఏమన్నారు, లాస్ట్ చివరికి వచ్చింది. చివరికి వచ్చేసరికి అమ్మ బండ్లు మోటార్లు అయితే రావు కానీ మీరు గొడ్లు మేకలు తీసుకోవచ్చు అని అన్నారు. గొడ్లు మేకలు తీసుకుంటే మీ బుడిగ జంగాలం ఆ జాగేది మరి వీటిని పెడితేందుకు? 10 లక్షల జాగా అవి తీసుకుని ఎడబెట్టుకోవడం, అవి నెత్తిలో పెట్టుకోవాలన్నా లేదా ఇంట్లోనా? 10 లక్షల గొర్రెలు తీసుకుంటే దానికి కనీసం ఎకరం భూమి కావాలి. ఆ ఎకరం భూమి అన్నది నాకు గుర్తొచ్చింది. అందరికన్నా ముందు ఎలక్షన్లో మా కేసీఆర్ అన్న దండిగా నమ్మినాం. నేను లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో 3 ఎకరాల పొలం భూమి ఇస్తా అన్నాడు. అమ్మ ఎకరం చంపాచే శక్తి లేదు, ఎకరం 10 గుంటలు చంపాచే శక్తి లేదు. మా కేసీఆర్ అన్న డైరెక్ట్ 3 ఎకరాలే మా దళితులకు. చాలా సంతోషపడ్డాం, నమ్మినాము, ఓటేసినాం, గెలిపించినాం. అది పోయింది. ఎలక్షన్ అయిపోయింది, అది పోయింది. అయితే మడిపించిన మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే మా అన్నలు అక్క చెల్లెళ్ళు దళితులు అందరూ మర్చిపోయారు. ఇక ఇంకొకటి పెట్టిండు డబల్ బెడ్రూమ్లు ఇస్తానని. నమ్మినాం. ఆ డబల్ బెడ్రూమ్లు ఇస్తానంటే నమ్మి మళ్ళీ గెలిపించి అన్ని సంతోషం చేస్తే ఇక డబల్ బెడ్రూమ్లు ఇంతమంది ఉన్నారమ్మా అని అడుగుతా. ఎంతమందికి వచ్చినాయి మా జంగాలకు? ఎవరికైనా వచ్చినాయా? మరి మన కేసీఆర్ అనే నమ్మినాం కదా. అయితే మన మీటింగ్లో అన్నారు చుట్టుపక్కల ఇండ్లు అయినాయి, 4000 ఇండ్లు మన ఈటల రాజేంద్రకి ఇస్తే ఆయన దళితులకు 1 లక్ష ఇవ్వలేదు అన్నారు. మీరు స్వయంగా ఆయన దగ్గర కరీంనగర్ ఉన్నప్పుడు బతలాడితే మీకు బాబు 35 ఇండ్లు ఇస్తా అన్నాడు. అటువంటి 25 ఇండ్లు పంపిస్తే ఎదుటి వాళ్ళు ఎపోజిట్ వాళ్ళు పోటీపడి అరే జంగళ్ళకే ఇస్తావా ఒకళ్ళకు, ఇంకా ఊళ్ళో లేరా అని అట్లా గొడవ పడిస్తాం, పంచుకోవడం జరిగింది. కానీ అవి మురిగిపోతున్నాయి. అవి మురిగిపోతున్నాయి. నీళ్ళది
జల్లేగా అవి మురిగిపోతున్నాయి. రాంగ పొంగ మనం చూస్తున్నాం, పాకురు బట్టి పాడైపోతున్నాయి, కానీ ఎవ్వరికి ఇచ్చింది లేదు. ఆ నిన్న ఏం పెట్టిరంటే ఆయన ఇచ్చుకోవద్దా అన్నాడు. మరి పైవాడు పర్మిషన్ ఇవ్వండి, చిన్న ఆయన ఇస్తాడు, అన్ని మొత్తం ఆయన చేతిలో లేవు కదా, ఆయన చేతిలో ఉన్నంత వరకే ఉంటాయి. నువ్వు నీ నీ ఆర్డర్ లేనిది ఏ పని జరగదు. ఒక్కసారి మేము విన్నాం, సార్తో కలవడానికే పర్మిషన్ కావాలంట. మంత్రికే నీకు పర్మిషన్ కావాలంటే ఇంకా బీదల కన్నా లేని వాళ్ళ కన్నా ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అది లేదు. కాబట్టి ఇప్పుడు ఏడికి వచ్చిన నీకు ఈ గొర్రెలు మేకల కాడికి వచ్చిన, ఈ గొర్రెలు మేకలు తీసుకోరని మన వారం ఉందంటే మన ఈ దేశపల్లెలో మన ఇష్యూలు ఏం చేసిరంటే అబ్బా నీవే ఈ ఎలక్షన్ తర్వాత ఇత్తడో అయ్యాడో ఇప్పుడే పోయి తెచ్చుకున్నాం బట్టిగా అని ఖర్చులు పెట్టుకొని హర్యానాకు వేరన్న. వాళ్ళు హర్యానాకు పోయి ఆ బేరం చేసుకురు. వాళ్ళు ఏమో ఒక డాక్టర్ తీసుకుపోయారు, జ్ఞానస్తుడు, ఎందుకు దేనికి రోగం ఉందో దేనికి రోగం లేదో చూసుకోవాలి కదా. అన్ని చూసుకొని చలో 10 మంది కదా, ఇది 10 లక్షలు అయిపోయినాయి, ఇవి 10 లక్షలు అయిపోయినాయి అని చూసి తర్వాత డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. అయితే మొన్న ఇచ్చిన వీళ్ళు బుక్కులు, తోక బుక్కులు, ఈ బుక్కులో పట్టుకొని పోయారు కానీ చేతిలో పైసలు తీసుకొని పోలే, చేపల ఖర్చు మంది ఉంచుకుర్రు. అయితే వీళ్ళు ఏం నమ్మారంటే మనకు చెప్పారు కదా 10 లక్షలు రాస్తున్నట్టు కదా, మనకేం చెప్పారు రాసింది 10 లక్షలు కాగితం మీద మాత్రమే ఉన్నది. వీళ్ళు తీసుకపోయారు, సార్ దీంట్లో 10 లక్షలనే కొట్టుకోరు అన్నారు. 10 లక్షలు తీసి కొట్టుకోమంటే ఆడు కంప్యూటర్లో పోయి కొడితే ట్రాన్స్ఫర్ అవుతలేవు. అరే మరి 10 లక్షలు ఉన్నమాట నిజమేనా, దీంట్లో ట్రాన్స్ఫర్ ఎందుకు కావు? మన కేసీఆర్ అన్న అన్నాడు, మీకు ప్రతి ఒక్కరికి అకౌంట్లో నేను 10 లక్షలు వేసినా మీ జోలు ఉన్నట్టు అన్నాడు. మరి జోలు ఉన్నట్టు అంటేనే నమ్మకం దూరం బాయి. మరి వాళ్ళకి అన్యాయం జరిగాయి. వాళ్ళు వచ్చి పొల్లు పెడితే మళ్ళీ వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు ఇచ్చుకొని సమాధానం పెట్టుకొని బయటికి రాకుండా కమ్మేసారు దాన్ని. అయితే అక్క ఈ దళిత బంధు మనకు ఎలక్షన్ ముందు ఇస్తానని ఇవ్వరు రాక ఇయ్యలే, తర్వాత వస్తూ ఇస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకు ఎందుకు నమ్మకం లేదంటే ఇప్పుడు చెప్పిన మాట నేను నిజం, ఇది ఊహించి చెప్పింది కాదు. వాస్తవంగా మన భుజంగలలో ఇప్పుడు దేశ పల్లెలు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇది జరిగిన కథ, ఒక 10 రోజుల లోపు జరిగిన కథ ఇది. కాబట్టి మనం దళితులకు కష్టానికి నష్టానికి ఆదుకునేటువంటి ఒక వ్యక్తి, మనకు అండగా ఉండే వ్యక్తి ఈటల రాజన్న గారే. అతడు తప్ప మనకు వేరే వాళ్ళు వచ్చి ఇస్తామని కాదు. మరి ఈ దళిత బంధు ఇవ్వాలంటే మరి ఇన్ని రోజుల ముందు ఇవ్వబోయిండు, ఇచ్చిండామా ఈ ఎలక్షన్ ముందే పెట్టిండు. అయితే మనకు అంటున్నా మనకి ఇచ్చింది ఏం లేదు కేసీఆర్. ఫస్ట్ 3 ఎకరాల భూమిలో మోసం చేసిండు, తర్వాత డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఒకరికి రాలే. తర్వాత ఏమన్నాడు, ఇక జాగలేదు ఇస్తేందుకు మేము ఏం చేస్తామంటే ఇల్లు కట్టుకోవాలంటే ఎవరి జాగలో వాళ్ళకి కడతాం, 5 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకుంటే, ఎలక్షన్ అయినా 2 నెలలకి ఎత్తాడు. ఇది నిజమేనమ్మా, మీ అందరితో అన్నడం లేరా? ఎలక్షన్ అయిపోయినా 2 నెలలకే 5 లక్షల రూపాయలు ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోమన్నారు. ఆ 5 లక్షలు ఎంతమందికి వచ్చినాయమ్మా ఇక్కడ మన దళితులకు? ఎవరికైనా ఇల్లు కట్టుకుర్రా? 3 ఎకరాలు పోయింది, డబల్ బెడ్రూమ్ పోయింది, ఈ 5 లక్షలు సుధం అటే పోయినాయి. మళ్ళా మనం నమ్ముతున్నాం అంటే మనం ఇప్పుడు ఇంకెప్పుడు వస్తుంది జ్ఞానం మనకు? ఎన్ని రోజులు బానిసలుగా బతాం? వాళ్ళు ఒత్తిడి చేస్తే అది కూడా బతుకుడేనా? మన అన్నం మనం తింటున్నాం, మనం కష్టపడి మనం తింటున్నాం, మన భోజనంలో కైకిలు చేసుకుంటున్నాం, కూలి చేసుకుంటున్నాం, బేరం చేసుకుని బతున్నాం, ఏదో నానా కష్టాలు పడుతున్నాం. కాబట్టి వాళ్ళ కింద ఒత్తిడిలో ఉనికి అవసరం లేదు. ఇంకొకటి ఈ పక్కన కాబట్టి భయపడే వాళ్ళకి ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. ఇవాళ రైతు బంధు పెట్టిండు సారు, రైతు బంధు పెట్టిండంటే ఆ రైతుకు బంధు వస్తుంది, ఒక్క నిమిషం, రైతుకు బంధు వస్తుంది, కానీ పార్టీ తరఫున చేస్తలేదు అది. ఇవాళ రైతులు ఎంతమంది ఉన్నారో రైతులకే బంధు వస్తుంది, కానీ ఇలా పార్టీలో ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి రాదు, ఈ బీజేపీలో ఉన్న వాళ్ళకు రాదు అన్నట్టుగా ఉందా అమ్మా? అదొక బంధు. ఆ పథకం ఒకటి మొదలైతే అది అందరికీ వర్తిస్తుంది. అదే ప్రకారంగా ఈ దళిత బంధు బందే, ఇది ఒకవేళ అమలు అయితే మన దళితులందరికీ అమలు అవుతుంది. అది మన ఊళ్ళో లీడర్లు తలుచుకుంటే ఆగది, వాళ్ళు సంతకం పెడితేనే వచ్చేది అన్నట్టుగా కాదు, అది వాస్తవంగా పైనుంచి జారీ అవుతుంది. కళ్యాణ లక్ష్మి వస్తుందన్నాం, కళ్యాణ లక్ష్మి అమ్మ పెళ్ళైన వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది. అది పార్టీ చూస్తున్నారా ఏ పార్టీలో ఉన్నారు అని? లేదే, పెళ్ళి అయితే కంపల్సరీగా మనం అప్లికేషన్ పెట్టుకుంటున్నాం, అప్లికేషన్లో ఉన్న ప్రకారంగా కరెక్ట్ ఉంటే వస్తుంది. అది సుతం గంతే. కాబట్టి ఇదివరకు మనం దళితులు వెనకబడ్డలో వెనకకే పడిపోతున్నాం. కాబట్టి ఇక ముందు కన్నా మనకు అభివృద్ధి జరగాలంటే ఈటల రాజేంద్రన్న మనకు అండగా ఉంటాడు. మనం ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి పోతే కంపల్సరిగా, ఇన్ని రోజులు ఆయన ఒత్తిడితో చేయలేడు కావచ్చు, ఇప్పుడు ఈ దళిత బంధు రావాలన్నా కానీ ఆయన ఉండాలి. ఎందుకు ఉండాలంటే అక్కడ అడిగేవాడు కావాలి కదా. ఇవాళ ఎదురు ఒక వ్యక్తి లేకపోతే ఎవరు అడగాలి? అందరు వాళ్ళే, అందరు తింటారు, సపరేట్గా ఉంటారు. మనం అడుగుతోళ్ళు నిలదీతోళ్ళు ఎవరు లేరు, అందరు వాళ్ళే అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఎదురు ఉంటే కేసీఆర్ గారు ఆ రోజు దళితులకు నువ్వు 10 లక్షలు ఇస్తున్నావు ఇప్పుడు అని నిలదీసి అడగంత ధైర్యం, అంత హిమ్మతి మన ఈటల రాజేంద్ర దగ్గర ఉన్నది. కాబట్టి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకొని భారీ మెజారిటీతో పువ్వు గుర్తుకు ఓటేసి మన ఈటల రాజేంద్రని కంపల్సరీగా గెలిపించుకోవాలి. ఇట్లా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు చెప్పగలుస్తాను నేను, కానీ సమయం లేదని, ఎందుకంటే సాయంత్రం అవుతుంది. ఇవరి రకం మీటింగ్లు 3 అయిపోయినాయంట, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
అందరికీ నమస్కారం చేస్తూ ఈడరాజందరికి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బోడపుర్తి రాజేష్ గారికి